ఆదికాండం 29:17 లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. అందుకు లాబానును ఆమె అన్యునికి ఇచ్చుడు కంటే నీకు ఇచ్చుడ మేలు నా యొద్దకు ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అతని కొద్ది దినములుగా తోచాను. తర్వాత యాకోబు నా దినములు సంపాదన కనుక భారీగా పోనట్లు నాకు ఇమ్మని అన్నాడు. లాబానును ఆ స్థలం అందునున్న మనుషులందరూ పోగు చేసి విధి చేసిరి. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతను ఏదో తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను. రాహేలు చేసుకోవాల్సినోడు లేయాను చేసుకున్నాడు. లేయ అంటే యాకోబుకి ఇష్టముందా? లేయని అసహించుకున్నాడు. లేయని అసహించుకున్నాడు. ఎందుకంటే ఆమె జబ్బు కలిగినది, ఆమె అనారోగ్యం కలిగినది, ఆమెలో శారీరక లోపం ఉంది. తండ్రి కూడా అనుకున్నాడు ఈమెకి ఇంకా పెళ్లి కాదో అంటే, తండ్రి కూడా ఏం చేశాడు? ఆమెనే నిర్లక్ష్యం వహించాడు. ఏదో లేక మోసం చేసేనని నా కూతురు గెంటేయాలనుకున్నాడు. అటువంటి లేయని మన జీవితంలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. మనం నా జీవితంలో అందరూ చీ అన్నారండి అని అంటాం కదా. అందరూ కూడా చీ అన్నారండి, అందరూ అసహించుకుంటున్నారండి, నాతో ఎవరో మాట్లాడతలేదండి, ఎవరో పట్టించుకోవట్లేదండి, నా బంధువులే నన్ను వెలేస్తారండి. ఎవరు పట్టించుకోకపోయినా మనం సృజించిన వాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి మీ జీవితంలో ఏం జరిగిందంటే 29:31 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, ఎవరు చూచారు ఇక్కడ? దేవుడు చూశాడంట. హల్లెలూయా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇప్పుడు యాకోబు ఎవరిని ఇష్టపడ్డాడు? లేయని ఇష్టపడ్డాడా? రాహేల్ని ఇష్టపడ్డాడా? తల్లులో అత్తగారు ఎవరిని ఇష్టపడుతున్నారు? మాంగారు ఎవరిని ఇష్టపడుతున్నారు? తల్లిదండ్రులు మీ బిడ్డలు ఎవరంటే ఇష్టం? చూడండి అక్కడ అంటున్నాడు కదా, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం. అమితమైన ప్రేమను పొందుకుంది, తండ్రి ప్రేమ పొందుకుంది, భర్త ప్రేమను పొందుకున్నటువంటి రాహేలేమో గొడ్రాలుగా ఉంది. అమితమైనటువంటి ద్వేషాన్ని పొందుకున్నామని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం అండి, అది ఆశీర్వాదం. చూడండి ఈ లేయ నుంచి ఇంకేం జరిగిందో చూడండి. లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టాను. మొట్టమొదటి కుమారుడు యాకోబు. లేయాలకి యాకోబు సంతతిలో మొట్టమొదటి కుమారుడు. యాకోబు సంతతిలో మొట్టమొదటి వంశావళి అది రూబేను వంశావళి. తర్వాత చూడండి ఇంకా ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టను. రెండవ కుమారుడు, రెండవ వంశము షిమ్యోను వంశం. తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. 3వ కుమారుడు. ఈ 3వ కుమారుడుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ లేవి వంశం నుంచే యాజకులు వచ్చారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యాజకత్వం చేసే యాజక వంశం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజక వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషించబడిన లేయ ద్వారా, లేవి ద్వారా ఈ సంతతి యాజకత్వం వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి చివరిగా 4వ కుమారుడు వస్తాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యోదా అను పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడిగాను. 4వ సంతతి యోదా వంశం. ఆ యోదా వంశం నుంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత ద్వేషించబడింది! కన్న తండ్రి చేత ద్వేషించబడింది, తన ఇంటి పనివారి చేత ద్వేషించబడిందే. ఎలాగ వదిలించుకుందామరా అనుకున్నాడే తండ్రి. పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి
యాకోబు కూడా అబ్బెబ్బే నువ్వు వద్దో, నువ్వు చెప్పగలదానివి, నీ చెల్లినే చేసుకుంటాను మొహమే చెప్పుండొచ్చు. కానీ తండ్రి మోసంతో లేయాని కట్టబెట్టాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ద్వేషించబడుతుందని ఆమెను ఎలా మార్చాడంటే ఘనమైన స్థితిలో దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు అలాగ అనుకుంటున్నారేమో, ఇది నా శక్తి కాదు, ఇది నా స్థితి లేదు, నా పరిస్థితులు లేవు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, ఇది నా వలన సాధ్యము కాదో అనుకుంటున్నారేమో. ఈరోజు ప్రభువుకి మనము స్థానం ఇవ్వగలిగితే ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం కన్నులారా చూస్తాం.